హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములకు సంబంధించిన గొడవ జరుగుతూ ఉంది. మరి సేవ్ హెచ్సియు సేవ్ ఫారెస్ట్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమం ఏదో ఆ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది మద్దతు ప్రకటిస్తారు. అయితే ఈ మద్దతులో మనకు ఒక వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా మద్దతు ప్రకటించిండు. మరి ఆయన గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భూములు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా? హెచ్సియులో స్టూడెంట్స్పై లాఠీచార్జ్ దారుణం. పోలీసుల చర్యలతో భయానక వాతావరణం ఏర్పడింది. విద్యార్థులు అంటే ప్రభుత్వానికి మానవత్వం లేదా? కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం అని చెప్పేసి వార్త వస్తున్నాం. ఇలా ఏ పదం మాట్లాడే అర్హత కూడా ఈయనకు లేదు. అసలు సిగ్గుంటే మాట్లాడద్దు కూడా. ఎందుకనంటే మానవత్వం గురించి మాట్లాడే అర్హత ఈ దేశంలో ప్రతిరోజు ఛత్తీస్గఢ్ అడవుల్లో కనీసం 2-3 చంపుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీజేపీ పార్టీ. మళ్ళీ వీళ్ళు మానవత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. నిన్న రేణుకక్క, ఇదే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అక్క రేణుకక్కను ఎన్కౌంటర్ చేసినటువంటి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ. నువ్వు మానవత్వం గురించి మాట్లాడుతున్నావా? గడిచిన 100 రోజులలో 400 మందిని చంపారు వీళ్ళు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. అయితే ఇంతకుముందు ఎన్కౌంటర్లు ఎప్పుడు జరిగినా ఎన్కౌంటర్లలో గాయాలైన వాళ్ళు ఉండేది. ఈసారి ఎన్కౌంటర్లలో గాయాలు లేవు, మొత్తం సచ్చుడే. ఈరోజు ఎన్కౌంటర్ జరిగింది 10 మంది చచ్చిరు. మొన్న ఎన్కౌంటర్ జరిగింది 40 మంది చచ్చిరు. ఓ రోజు 26 మంది చచ్చిరు. ఓ రోజు 18 మంది చచ్చిరు. చనిపోవడమే తప్ప ఎన్కౌంటర్లలో కనీసం గాయాలతో బయటపడేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఆడికి నరేంద్ర మోడీ వస్తున్నా అని చెప్పేసి ఒక 50 మందిని తీసుకుపోయి లొంగిపోయారు అని చెప్పేసి ఒక పెద్ద వార్త సృష్టించారు. అంటే భయపడ్డారు అని చెప్పేసి చెప్పడం కోసం. అసలు మొత్తం ఆదివాసీల హననం జరుగుతుంది. ఆదివాసీల హననం జరుగుతూ ఉంటే మానవత్వం గురించి ఈ నీతిమంతుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అడవుల్ని కాపాలన్నాడు. ఏంది? భూములు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా? మీరేం చేస్తారు మరి? 1,20,000 ఎకరాల భూమి ఛత్తీస్గఢ్ అడవుల్లో, నారాయణపూర్ దగ్గరలో ఛత్తీస్గఢ్ అడవుల్లో మీరు అంటే ఆర్మీ క్యాంపు పేరుతోని మీరు ఖాళీ చేస్తున్నటువంటి భూమి 1,20,000 పైగా ఎకరాల భూమి. మరి దాని గురించి మాట్లాడతలేవు అయ్యా. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నీ గురించి మాట్లాడే వాళ్ళ మీద దాడులు చేయిస్తావు, వాళ్ళ ఆఫీసుల మీద, జర్నలిస్టుల మీద. నువ్వు మాట్లాడవా, నువ్వు పార్లమెంట్లో మాట్లాడవా అంటే ఎస్ సార్ వచ్చిన సార్, ఆ పార్లమెంట్కి వచ్చిన సార్ అని చెప్పేసి కూర్చుంటావు. ఇది నువ్వు చేసేటటువంటి కథ. పార్లమెంట్లో మాట్లాడడం చేత కాదు, ఈడ మాట్లాడితే నిన్ను ఎవడు దేకడు. మళ్ళీ నువ్వు వచ్చి మానవత్వము, పోలీసుల చర్యలతో భయానక వాతావరణం అంట. ఇది బండి సంజయ్ మాట్లాడేటువంటి మాట. నేను అది రైతులు దేశవ్యాప్తంగా రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నప్పుడు రైతుల మీద కాల్చి చంపినటువంటి వ్యక్తులు ఎవరే? పోలీసులతోని. పంజాబ్ రైతుల్ని మొత్తం బుల్డోజర్లతో నెట్టిన లేవలే. మీ బీజేపీ ఎంపీకి సంబంధించిన వ్యక్తి కార్లతోని తొక్కించుకుంటూ పోయింది కదా రైతుల మీద. మరి ఆ రోజు గుర్తు రాలేదా నీకు? పోలీసుల వాతావరణం భయానక వాతావరణం అని చెప్పేసి. నరేంద్ర మోడీ వస్తున్నానంటే మొత్తం హైదరాబాద్లో ఎక్కడ ఎవరు లేకుండా ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసి రోడ్ల పూట మొత్తం బెటాలియన్లను దింపినప్పుడు దానికి పోలీసు భయానక వాతావరణం అనరా? ప్రజలకు సంబంధించినటువంటి ప్రధాని దేశానికి హైదరాబాద్కి వచ్చేయంటే ఆ ప్రజలను కలుసుకున్నటువంటి పరిస్థితి లేకుండా ఓ కారు మీద కూర్చొని అందరికీ నమస్తే పెట్టుకుంటూ అందరికీ మొత్తం సెల్యూట్ కొట్టుకుంటూ పోవడమే ఈయన చేసేటువంటి పనే. మరి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఎందుకు లేదు? పోలీసులు భయానక వాతావరణం అంటే నీ పక్కపడి సెక్యూరిటీ ఎందుకు? అసలు నీకు అంతగానో భయపడేటట్టునైతే పూర్తి స్థాయిలో అసలు ఈ విద్యార్థులు అంటే ప్రభుత్వానికి మానవత్వం లేదా? విద్యార్థులు అంటే ప్రభుత్వానికి మానవత్వం లేదా? ఇదే విద్యార్థుల మీద అత్యాచారాలు చేస్తున్నారండి మీ బీజేపీ నాయకులు. విద్యార్థుల మీద అత్యాచారాలు చేసేది ఉంటే వాళ్ళకు బెయిల్ ఇచ్చేది ఉంటే బెయిల్ ఇచ్చిన తర్వాత పోయి మీ ఊళ్ళు ర్యాలీలు చేసి వాళ్ళకు సన్మానాలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంటుందని బీజేపీ పార్టీ. అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళకు ర్యాలీలు తీసుకుంటూ, అత్యాచారాలు చేసిన వాళ్ళకు మీరు సపోర్ట్ చేసుకుంటూ, అత్యాచారాలు చేసిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి గల్లాలు ఎగరేసుకొని తిరిగేటువంటి మీరు ఆ సయాన మీ కొడుకే కదా ఒక యూనివర్సిటీలో చదువుకుంటూ, మహేంద్ర యూనివర్సిటీలో చదువుకుంటూ నీ కొడుకు కూడా ర్యాగింగ్ పేరుతో కొట్టిండు కదా. మరి మానవత్వం గురించి నీ కొడుకు చెప్పవా? నీ కొడుకేమో ఎవరిని కనబడితే వాడిని నేను బండి సంజయ్ కొడుకుంటారా భయ్ నా జోలికి వస్తావా అని చెప్పేసి కొట్టుకుంటూ పోతాడు. ఆ వీడియో బయటపడ్డ తర్వాత ఒక అమ్మాయిని ఏడిపించేది ఉంటే నా కొడుకు కొట్టిండో తప్పట్లేదు అని చెప్పేసి ఆమె ఓ డ్రామా చేస్తుంది, మీ కొడుకు దానికి సపోర్ట్ చేస్తాడు, అంత సినిమా ప్లే చేసి మళ్ళీ నీ కొడుకును బయట తీసుకొస్తా శుద్ధపూసలాగా. మరి మీ కొడుకు చెప్పవా మానవత్వం గురించి? ఇక కేంద్ర మంత్రి అని అనాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది నాకే. అసలు కేంద్ర మంత్రికి ఒకవేళ గీ లక్షణాలు ఉండాలి అని చెప్పేసి ఏమన్నా రాయాల్సి వచ్చేది ఉంటే అందులో ఏ లక్షణం ఉండదు నాకు. ఒక్క లక్షణం కేంద్ర మంత్రి అసలు నిజానికి క్వాలిఫికేషన్స్ అనేవి ఒకవేళ కనుక ఉంటే కేంద్ర మంత్రి కాదు, కనీసం సర్పంచ్ కూడా పనికిరాడిన. ఇంతకుముందు కేటీఆర్ కామెంట్ చేసేది కానీ ఇప్పుడు బీజేపీలో కామెంట్ చేస్తారు ఆయన మీద. ఒకటి కాదు, రెండు కాదు.
ఇంతకుముందు రసమే బాలకిషన్ కేటీఆర్ సిరిసిల్ల ముఖాన్ని అటో ఇటో బహిరంగ సభలో ఏమైనా మీటింగ్లో పెడితే ఈ తంబాగాన్ని ఎవరైనా గెలిపించిందని చెప్పేసి అందరూ అంటారు, ఢిల్లీ పోయినప్పుడు నా ఇజ్జత్ పోతుందని చెప్పేసి కేటీఆర్ అప్పుడో ఇప్పుడు అన్నాడు కావచ్చు. కానీ ఈరోజు బీజేపీ నాయకులు అంటా ఉన్నారు ఈయనకు కనీసం ఎవరైనా సపోర్ట్ అవుతామరే మనం బీసీ వాడు కదా, కనీసం రేపు రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడో అదో ఇదో అని చెప్పేసి ఆయనకు ఏమైనా సపోర్ట్ అవుతామంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఇజ్జత్ పెట్టేట్టు ఈయన బిహేవ్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ కేంద్ర మంత్రి ఏమైనా మాట్లాడితే కేంద్ర మంత్రి కేంద్రం నుండి ఒక్క రూపాయి తెలంగాణ తీసుకురావడం చేత కాదు, కేంద్రం నుండి పథకాలు తీసుకురావడానికి చేత కాదు, కేంద్రం నుండి ఏం తీసుకురావడానికి చేత కాదు. మళ్ళీ ఏమైనా మాట్లాడితే మా నరేంద్ర మోడీ ఫోటో రేషన్ షాపులలో పెడతలేరు, బాత్రూమ్లు కడితే బాత్రూమ్ల కాడ మా నరేంద్ర మోడీ ఫోటో పెడతలేరు, ఏం మీ బాత్రూమ్ల కాడ రేషన్ షాపులలో ఫోటోలు పెట్టుకోవడానికి నువ్వు ప్రధాన అయింది. నువ్వు కేంద్ర మంత్రి అయినా కానుండి కరీంనగర్కి ఏం తెచ్చినావు చెప్పు కనీసం. చలో నేను నీ ఓటర్గా అడుగుతున్నా, కరీంనగర్ ఓటర్గా నీకు నీకు నీ నియోజకవర్గానికి బాధ్యునిగా అడుగుతా ఉన్నా. కరీంనగర్ నియోజకవర్గం నువ్వు ఎంపీ అయిన కానుండి ఇప్పటి వరకు ఇప్పుడు సహాయ కేంద్ర మంత్రి నుండి కేంద్ర మంత్రి అయినావు. కేంద్ర మంత్రి అయిన తర్వాత నన్న కరీంనగర్లో కనీసం ట్రాక్టర్ మట్టి పోసినావా నువ్వు? అసలు దేనికి పనికొచ్చినావు కరీంనగర్కు? నువ్వు నీ ప్లేస్లో ఇంకోనెవరైనా కరీంనగర్కు ఎంపీగా గెలిపించుకుంటే కనీసం 4 సార్లు పార్లమెంట్లో మాట్లాడి చెల్ నా కరీంనగర్కి ఏమైందిరా నిధులు ఎవిరా అని చెప్పేసి అడకన నచ్చేటోడు కావచ్చు. నువ్వు అడక రావడానికి కూడా పనికొచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి తెలంగాణ రాష్ట్రం గురించి నువ్వు అంటే తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న విషయాల గురించి నువ్వు మాట్లాడడం తప్ప అనలేను. ఎస్, ఈరోజు హైదరాబాద్లో భూములకు సంబంధించిన విషయంలో, సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉద్యమం చేస్తున్నారు. మీరు మద్దతు ఇవ్వడం నేను స్వాగతిస్తున్నా, మీరు మద్దతు ఇవ్వడం మంచిదే. కానీ వీటన్నిటికి సంబంధించిన విషయంలో మాట్లాడేటప్పుడు మరి నేను మాట్లాడచ్చా, నాకు ఆ అర్హత ఉన్నదా అని చెప్పేసి కూడా చూసుకుంటే బాగుంటుంది. లేకపోతే జనాలకు పోయినప్పుడు ఇజ్జత్ పోతుంది. మానవత్వం గురించి మాట్లాడే అర్హత మనకున్నదా? ఈ భూములు అమ్మడం గురించి మాట్లాడే అర్హత మనకున్నదా? 400 ఎకరాల భూమికి నువ్వు మొత్తం నీతి వాక్యాలు చెప్తా ఉన్నావు. 1,20,000 ఎకరాల భూమి కోసం, అదాని అంబానీల కోసం మీరు చేస్తున్నటువంటి హననం ఏదైతుందో, వందల మంది ఆదివాసులను పుట్టను పెట్టుకుంటున్నటువంటి మీరు మళ్ళీ వచ్చి మానవత్వం గురించి మాట్లాడడానికి కనీసంలో కనీసమైన ఉండాలి కదా. ఈ వ్యక్తి మళ్ళా మాట్లాడుతూ ఉంటాడు, నేను మొత్తం వాళ్ళ మీద దాడి చేయమని చెప్పినా, వీళ్ళ మీద దాడి చేయమని చెప్పినా. అసలు నీకు అది తప్ప వేరే ఏమైనా పనికొచ్చేది మాట్లాడేటువంటి సత్తా ఉన్నదా? కనీసం పార్లమెంట్లో ఫైట్ చేసే సత్తా ఉన్నదా? లేదంటే కనీసం ఎవరితో కూర్చొని డిబేట్ చేసేటువంటి సత్తా ఉన్నదా? ఈ తెలంగాణలో నువ్వు ఎంపీగా గెలిచిన తర్వాత 2 సార్లు గెలిచిన తర్వాత కనీసం కేంద్ర మంత్రి సహాయ మంత్రులు అయిన తర్వాత నేను ఇన్ని కోట్ల రూపాయల నిధులను కరీంనగర్ తెచ్చినా అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించుకునే సత్తా ఉన్నదా? ఓ బహిరంగంగా మీ ఎన్నికలకు వచ్చినప్పుడు ఓ పాట వేసుకొని వెనకాల సత్యసద్ధం పోతే పోని ప్రాణాలు దేశం కోసం నేస్తాలని చెప్పేసి పాట వేసుకొని జనాలను ఊగించి ఆ గంజాయి మాత్రం దింపి పోరాగాన మొత్తం యువత మొత్తాన్ని నాశనం చేసుకుంటా రోడ్ల మీద తిప్పికుంటా ఈరోజు ఎవ్వడు ఈయన దగ్గర తిరిగినాడు ఎవ్వడు బాగుపడాలని పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఈయనే నిధులు మాట్లాడుతూ ఉంటాడు. మరి బండి సంజయ్ గారు ఇప్పటికైనా కనీసం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు, మొన్న నాగర్ కర్నూలులో ఏంటిది ఆలయం దగ్గర, ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర అత్యాచారం జరిగింది ఒక అమ్మాయి. మరి ఆమె గురించి మాట్లాడతలేవు. ఆంజనేయ స్వామి దగ్గర జరిగినటువంటి అత్యాచారం గురించి అదే ఒకవేళ అత్యాచారం కనుక చార్మినార్ కన్నా ఏమైనా జరిగేది ఉంటే మాత్రం అన్న తెల్లారంగానే ఊరుకాడికి ఎవడరా నా ఆడబిడ్డ మీద మొత్తం ఆగం చేసింది అని చెప్పేసి మొత్తం వృద్ధి చేయాలని చెప్పు. ఈడు ఉన్నది మొత్తం అంత గుల్ల పని చేస్తులేనే పోరగాన్లు. ఈడ మాట్లాడడం మాత్రం చేతనైతే లేదు నాకు. అయ్యా బండి సంజయ్ అన్న దయచేసి ఏమన్నా మాట్లాడేటప్పుడు అయ్యా నేను నోరు తెరిచేది అంటే నేను మాట్లాడే మాటలు మళ్ళీ వెనక చూసుకుంటే నాకేమైనా తగులుతాయా అని చెప్పి చూసుకొని మాట్లాడితే మంచిది. మరి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతూ చూస్తూనే ఉన్నాను. నేను థ్యాంక్ యూ.